సో ఈ రోజు నుంచి మనం డేటా సైన్స్ అండ్ ఏఐ, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఫ్రమ్ ది ఫౌండేషన్స్ బిల్డ్ చేయనున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ ది డేటా నుండి మొదలు పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అనలైసిస్ సంబంధించింది అప్ టు ద డిప్లాయ్మెంట్ మోడల్. సో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ డైలీ వీ విల్ బి సీ ద టర్మ్స్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 30 minutes ఆఫ్ టైంలో చూస్తున్నాము. సో ఇది స్పెషలీ ఫర్ ది తెలుగు నోన్ స్టూడెంట్స్ కోసము వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్ డైలీ సిరీస్. అండ్ ఈ సెషన్ కంప్లీట్ అయ్యేలోపు డాటా అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద డేటా సైన్స్, ఏఐ, మషిన్ లెర్నింగ్ కూడా నేర్చుకున్నాము. అండ్ బేసిక్ కెరియర్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ యువర్ డాటా, ఫ్రమ్ ది ఎక్సెల్ నుండి మొదలు పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కెరియర్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ రోల్స్ ఏమున్నవి, జాబ్ డిస్క్రిప్షన్స్ ఎలా ఉంటున్నవి, ఏం కంపెనీస్లో ఎలాంటి జాబ్స్ ఎక్కువ వస్తున్నవి, వాటి ప్యాకేజెస్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనం నేర్చుకున్నాము. వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ స్పష్టంగా రానుంది మీకు ఈ సెషన్ ఆబ్జెక్టివ్ అనేది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ, రైట్? సో బిఫోర్ వి స్టార్ట్ అంటే మనం స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ ఒక క్వశ్చన్. మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ నెట్ఫ్లిక్స్లో వీడియోస్ ఎలా వస్తున్నాయి ఆటోమేటికల్లీ, నెక్స్ట్ వీడియో ఎలా వస్తుంది? సేమ్ వే గూగుల్ మ్యాప్స్లో ఫ్యూచర్ ట్రాఫిక్ ప్రిడిక్షన్ ఎలా వస్తుంది, ముందే ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది? చాట్ జీపీటీ అనేది ఎలా ఆన్సర్ ఇస్తుంది వన్స్ యూ ఆస్క్ ద క్వశ్చన్స్? ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్ నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్. మీరు కొన్ని వీడియో చూసుంటారు, నెక్స్ట్ వీడియో వాటి బట్టి వస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్లో ఏముంది? గూగుల్ ట్రాఫిక్ ప్రిడిక్షన్, మీరు యు ఆర్ యూజింగ్ ద గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఓకేనా? అందులో మీరు ఫ్యూచర్ ప్రిడిక్షన్, ఫ్యూచర్ ట్రాఫిక్ అనేది దీనికి ఎలా తెలుస్తుంది? ఈ అప్లికేషన్కి, రైట్? సేమ్ వే అలెక్సా వాయిస్ కమాండ్ ఇచ్చేది, అమెజాన్ ప్రొడక్ట్స్ అమాంగ్ ది అదర్స్. సో ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి, బ్యాక్గ్రౌండ్లో ఏముంది అనేది ఇంపార్టెంట్. ఈజ్ వన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఓపెన్ అయ్యే వాళ్ళ చాట్ జీపీటీ, ఈ అన్ని కంపెనీస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎటువంటి మ్యాజిక్ కాదు, ఇది మొత్తం డాటా సైన్స్, ఏఐ కాన్సెప్ట్స్తో బిల్డ్ అయిన అప్లికేషన్స్. వాటికి కావాల్సింది ముందున డాటా అనే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కావాలి ఇవన్నీ రివీల్ చేయాలంటే. అదే మనం చూడనున్నాము ఈరోజు సెషన్స్లో, అది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో మొదటగా అసలు డాటా అంటే ఏమిటి? డాటా అంటే ఏమిటి? రా ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్డ్ డాటా, అన్స్ట్రక్చర్డ్ డాటా. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ లెవెల్ ఆఫ్ టైం. సో ముందుగా నా పేరు అనిల్ కుమార్ మంచికట్ల. సో నాకు 16 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓవరాల్గా 13 years ఇన్ ఐటీ అండ్ 4-5 years ఇన్ ది ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రైనింగ్ ద పీపుల్, ఇండస్ట్రీ ఓరియంటెడ్. నేను సిమెన్స్, ఆటోస్, ఆస్ట్రాజెనికాలో వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ. జర్మనీ, పూణే, ఫ్రాన్స్, హైదరాబాద్, చెన్నై, వేరియస్ రోల్స్లో ఉన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సీనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ డైరెక్టర్ వరకు. సో ఈరోజు మీకోసం ఫ్రమ్ 2 days ఆన్వర్డ్, ఈరోజు నుంచి మీకు డేటా సైన్స్ ఏఐ పైన రెగ్యులర్లీ తెలుగు స్ట్రక్చర్డ్ సిరీస్ నాలెడ్జ్ షేర్ చేయనున్నాము. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దాట్. ఓకే, సో లెట్ us కంటిన్యూ ఫ్రమ్ వేర్ వి లెఫ్ట్. సో డాటా అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా వేరెవర్ యూ సీ ఇన్ ఎక్సెల్లో మీరు టైప్ చేసి చూసి ఉంటారు. లైక్ లెట్ us సీ, ఇది ఒక డీమార్ట్ డేటా సెట్ ఉంది. హియర్ వీ హ్యావ్ ఎ డీమార్ట్ డేటా సెట్, ఆర్ వీ హ్యావ్ సమ్ సూపర్ స్టోర్ ఉంది. సో ఒక సేల్స్ డాటా ఉంది. ఇందులో ఉన్న ప్రతి కాంపోనెంట్, ప్రతి నెంబరు, ప్రతి ఎంటిటీ టెక్స్ట్, ఇది మొత్తం ఒక డాటా. బట్ దీనికి ఎటువంటి మీనింగ్ అనిపించదు మనకు, కానీ ఈ డాటా యూజ్ చేసి మనము మీనింగ్ క్రియేట్ చేయడము, డెసిషన్ కోసం సపోర్ట్ చేయడమే మన ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ దిస్ ఎక్సెల్ అనేది డాటా, రా ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. సో 2 రకాలుగా ఉంటుంది డాటా అనేది. ఒకటి
స్ట్రక్చర్ డేటా, రెండవది అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్ డేటాలో ఒక ఎక్సెల్ ఫార్మాట్లో, టేబుల్ ఫార్మాట్లో, ఎస్క్యూఎల్ ఫార్మాట్లో ఉంటుంది. దానికి రోస్ అండ్ కాలమ్స్ అంటూ ఉంటాయి. లైక్ స్టూడెంట్ మార్క్స్ ఉన్నవి. స్టూడెంట్ మార్క్స్ ఎలా ఉంటుంది? యూ హ్యావ్ సబ్జెక్ట్ నేమ్స్, మార్క్స్, అండ్ దెన్ యూ హ్యావ్ టోటల్ మార్క్స్, పర్సంటేజ్, టీచర్, ఫ్యాకల్టీ ఎట్సెట్రా. అది ఒక టేబుల్లో ఎక్సెల్ షీట్లో ఉంటుంది. సేమ్ వే హియర్ ఇట్ ఈస్, యూ మే హ్యావ్ టు సీ ఇట్. మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, స్టూడెంట్ నేమ్, చిన్న ఎగ్జాంపుల్, సబ్జెక్టు ఉంది. Maybe you got 95 marks. Here, you assume it is Amit scored something in science. సో ఏదైతే ఇలా ఎక్సెల్లో స్ట్రక్చర్డ్గా వస్తుందో, అంటే ప్రాపర్లీ ఒక రికార్డ్ ఉంటుంది ఒక స్టూడెంట్ది, ఇంకో రికార్డ్ ఇంకో స్టూడెంట్ది, అండ్ ప్రతి ఎంటిటీ ఉంటుంది. ఇదొక విధంగా కాలమ్స్ రోజుగా ఉన్న వాటిని మనం స్ట్రక్చర్ డేటా అంటాము. అది ఎస్క్యూఎల్ అయినా టేబుల్స్ రూపంలో ఉంటుంది, ఎక్సెల్ అయినా కూడా టేబుల్లో ఉంటుంది. బట్ మరి ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా ఏంటి? అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇమేజ్లు, ఆడియోలు, వీడియోలు, టెక్స్ట్, ఇదంతా ఆల్ దిస్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ అన్స్ట్రక్చర్డ్ డేటా. రైట్? సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినా, మొబైల్ యూసేజ్, హాస్పిటల్ రికార్డ్స్, ఆన్లైన్ షాపింగ్ సమ్మరీ, సో ఇవన్నీ మనకు యాజ్ ఏ డాటాగా ఉంటుంది. సో డైలీ మీరు లేచి నుంచి, పొద్దున్న లేస్తూ నుంచి మొదలు పెడితే మొబైల్ యూసేజ్, ఆన్లైన్ షాపింగ్, కాలర్, మార్క్, స్విగ్గీ, జొమాటో, డాటా అంటే మొత్తానికి ఒక రా ఫ్యాక్ట్స్, నెంబర్స్, టెక్స్ట్స్, క్లిక్స్, టైం, ఇదంతా డాటానే. ఎగ్జాంపుల్, మీరు ఒక ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డరింగ్ ఫుడ్ అనేది ఒక డేటా జనరేట్ చేస్తుంది. డెలివరీ టైం ఉంది, అది డేటా జనరేట్ చేస్తుంది. రేటింగ్ ఆల్సో ఇస్ దేర్, ఇట్ జనరేట్స్ ది డేటా. సో రా డాటా కానీ ఇది సఫిషియంట్ కాదు. రా డాటా అనేది యూజ్లెస్. సో వాటిని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అక్కడి నుంచే మన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఉంది, బేసిక్ అనలైజ్ చేద్దాం. సో ఇందులో ఏమంటున్నారు? ఇమాజిన్, మన స్కెనియర్ ఇమాజిన్ చేద్దాము. ఒక క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర వాళ్ళ మార్క్స్ ఉన్నవి. వీ హ్యావ్ దేర్ మార్క్స్ లైక్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, సోషల్ ఎట్సెట్రా. వీ హ్యావ్ ఎ మ్యాథ్స్. సో ఇక్కడ రా డాటాలో ఐడెంటిటీ మీరు చూస్తే ఇక్కడ 001 ఐడి నెంబర్ అర్జున్ దగ్గర ఏముంది? ఇట్ హ్యాస్ 92 మార్క్స్. మీరు చూస్తే ఇక్కడ అర్జున్, వాట్ వీ హ్యావ్ ఇట్? అర్జున్ స్కోర్ 92 మార్క్స్ ఇన్ సైన్స్. Priya scored 85 marks in maths, 91 in science. Same way Ravi scored 76 in maths, 82 in science, and Sneha scored 95 in this, and so on. సో ఇలా మన దగ్గర మొత్తము ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్క స్టూడెంట్ రికార్డు మనం చూస్తున్నాం. ఇలా ఇది ఒక రికార్డు, రెండవ రికార్డు, మూడో రికార్డు, నాలుగో రికార్డు. సో ప్రతి రికార్డులో ఒక ఎలిమెంట్ ఉంది, నేమ్ ఉంటుంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది, సైన్స్ సబ్జెక్ట్ ఉంది. ఒక పద్ధతిగా స్ట్రక్చర్డ్గా ఇవి ప్లేస్ అయి ఉన్నవి. అందుకే వీటిని మనం స్ట్రక్చర్ డాటా అంటాము. సో ఈ అనలైసిస్లో ఏం చేస్తుంది? బేసిక్ అనలైసిస్లో ఏం చేస్తాం మనము? ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటింగ్ ఎవరేజ్ ఉంది. టోటల్ స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నారు 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్ ఆర్ దేర్. సమ్ యూజ్ చేసుకొని సమ్ ఆఫ్ ది టోటల్ మార్క్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఇస్తే మనకు సగటు మార్కులు ఎంత వచ్చాయని తెలుస్తుంది. టోటల్గా చూస్తే 84.5 వచ్చాయి. మ్యాథమెటిక్స్లో టోటల్ చూస్తున్నాము. ఎవరేజ్ ఎంత స్కోర్ చేస్తారో చూస్తే 84.5 పర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. లేదా సైన్స్లో ఉన్నవి ఎవరేజ్ చేయాలి మనం. సైన్స్ సబ్జెక్ట్స్ 88 + 91 + 82 + 89 +++ ఆల్ స్టూడెంట్స్ 50 స్టూడెంట్స్ డాటా మనము ప్లేస్ చేసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎవరేజ్ వస్తుంది. సో దట్ ఈజ్ సంథింగ్ నథింగ్ బట్ ది అనలైసిస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము, ఎగ్జామిన్ చేస్తున్నాము, అండర్స్టాండ్ చేసుకుంటున్నాము. రైట్. అండ్ ఇంకో పాయింట్ తీసుకుంటాము, ఐడెంటిఫై ది టాపర్. టాపర్ ఎవరున్నారు ఇందులో మొత్తంలో? దానికోసం మనం ఎక్సెల్లో ఉన్న మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాము.
సో బేస్డ్ ఆన్ దట్ మ్యాథ్స్ ఆఫ్ టోటల్గా చూస్తే అత్యధిక మార్కులు ఎవరికి వచ్చాయో మనం గుర్తిస్తున్నాము. టాపర్ ఎవరు వస్తారు? స్నేహ ఇస్ టాపర్ ఇఫ్ ఐ యూజ్ ద మ్యాథ్స్ ఫంక్షన్. ఇలా 50 స్టూడెంట్స్ ఉన్నా, 50,000 ఉన్నా, 5 lakhs ఉన్నా కూడా యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ యూజింగ్ ది మ్యాథ్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు టాపర్ని. సేమ్ వే వీక్ సబ్జెక్ట్ మనం ఫైండ్ చేయాలి. వీక్ సబ్జెక్ట్ ఏంటి అంటే మినిమం ఏంటి? వీక్ సబ్జెక్ట్ మీన్స్ ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చాయో మనం చూడాలి. సో దానికోసం మినిమం యూజ్ చేస్తాము. మినిమం ఆఫ్ సబ్జెక్ట్ ఎవరేజ్. వీకెస్ట్ సబ్జెక్ట్ బై ద స్టూడెంట్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? హిస్టరీ. సో ఇది ఏంటి? ఇదంతా బేసిక్ డాటా అనాలైసిస్. దీన్ని బేసిక్ డాటా అనాలైసిస్ అంటారు. ఈ డాటా అనాలైసిస్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటాయి కంపెనీస్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థమవుతుంది ఎక్కడి వరకు? సో మనం ఎలా స్టార్ట్ చేసాము? డాటాతో స్టార్ట్ చేసాము, రా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ నుంచి. దాని తర్వాత బేసిక్ అనాలైసిస్. ఏదైనా డాటా మనకి ఇచ్చాక దాన్ని చూసి అర్థం చేసుకొని వీఆర్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ ది డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, మ్యాక్సిమమా, మినిమమా, సమ్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మార్క్స్ మనం చూస్తూ ఉన్నాము. ఓకే, సో లెట్ us try to go to the next step. సో ఇంతవరకు మనం ఏం చూసాము? బేసిక్ అనలైజ్ చేయడం చూసాము. బేసిక్ అనలైసిస్ డాటా చూసాము, డాటా అనాలిసిస్. నౌ లెట్ us try to see డాటా సైన్స్ అంటే ఏంటి డీటెయిల్గా చూద్దాము. డాటా సైన్స్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, క్లీనింగ్, అనలైజింగ్, ఎక్స్ట్రాక్టింగ్ ఇన్సైట్స్. యా, సో డాటా తీసుకుంటేనే సరిపోదు, డాటా కలెక్ట్ చేస్తే సరిపోదు, డాటాని క్లీన్ చేయాలి. ఎందుకు? ఎర్రర్స్ ఉంటుంది, నల్స్ ఉంటుంది, డూప్లికేట్స్ ఉంటుంది డాటాలో. అది చాలా న్యాచురల్, చాలా నార్మల్. అండ్ క్లీన్ చేసిన తర్వాత మనము అనలైసిస్ కూడా చేయాలి. ప్యాటర్న్స్ ఏమున్నవి, ఎలాంటి ప్యాటర్న్స్ రిపిటేటివ్గా మన డాటా వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తుంటే మొదటగా మనకు ఏమొచ్చింది? డాటా అనేది మనకు మన డాటా మేనేజర్స్, ప్రొడక్ట్ మేనేజర్లు, బిజినెస్ అనలిస్టులు మనకి డాటా ఇస్తారు. దే గివ్ డాటా. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందున్న అండర్స్టాండింగ్ ది బిజినెస్ ప్రాబ్లం అంటారు వాటిని. అండర్స్టాండింగ్ ది బిజినెస్ ప్రాబ్లం. బిజినెస్ ప్రాబ్లం అంటే ఏంటి? లెట్ us try to understand in more details. బిజినెస్ ప్రాబ్లంలో షార్ట్ కట్లు చెప్పాలంటే మనకు ఫ్లిప్కార్ట్ డాటా, స్విగ్గీ డాటా ఇచ్చారు. ఇప్పుడు మనం ఆర్డర్ చేసామని చెప్తున్నాము. వీ ఆల్రెడీ ఫుడ్ ఇన్ ద స్విగ్గీ. ఫుడ్ ఆర్డర్ చేసిన నుంచి డెలివరీ వరకు డాటా జనరేట్ అయింది మనకి. ఓకే, సో స్విగ్గీ వాళ్ళ డాటా మనకి ఇచ్చి యాజ్ ఎ డాటా సైంటిస్ట్, మీకు డాటా అనలిస్ట్కి డాటా ఇచ్చేసాక ఆర్డర్స్ ఎలా అవుతున్నవి, ఏ ప్రొడక్ట్, ఏ ఫుడ్ ఎక్కువ సేల్ అవుతుంది, డెలివరీ టైం ఎలా ఉంది అనలైజ్ చేసుకోవాలి. దాని గురించి డాటా ఇచ్చారు. సో ఇక్కడ బిజినెస్ ప్రాబ్లం ఏంటి? కరెక్ట్, బిజినెస్ ప్రాబ్లం స్విగ్గీ ద్వారా వచ్చిన డాటా తీసుకొని మనము డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ డిమాండ్ ఉన్నది ఇంక్రీజ్ చేయాలి. సో ఇటువంటి డిసిషన్ తీసుకోవాలంటే ముందున మనము డాటా గ్యాదర్ చేయాలి. కలెక్షన్ ఆఫ్ ది డాటా గ్యాదర్ చేసిన డాటాని మనం ప్రాసెస్ అండ్ అనలైజ్ చేసుకోవాలి. డాటా క్లీనింగ్ నుంచి మొదలు పెడితే అనలైజింగ్, ప్రాసెసింగ్. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టుగా అనలైజ్ చేసిన డాటాని విజువలైజేషన్ చేయాలి. అండ్ బేస్డ్ ఆన్ దాట్ ఒక మోడల్ బిల్డ్ చేయడం అనేది మన జాబ్, యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఇప్పుడు క్లియర్గా ఉందో? ఆల్ ఆఫ్ యూ క్లియర్, రైట్? సో లెట్ us try to see the next step. డాటా సైన్స్ ప్రాసెస్ క్లియర్ అయ్యాక we need to go toward the next step, that is the ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మషిన్స్ నుంచి ప్యాటర్న్స్ లెర్న్ చేసుకోవాలి. ఒక డాటా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని మనము ప్రిడిక్షన్లోకి మార్చాలి, డెసిషన్ తీసుకోవాలి. సో ఓవరాల్గా సింపుల్ స్టెప్లో చెప్పాలంటే మషిన్స్ డాటా నుంచి ప్యాటర్న్స్ నమూనాల్లో నేర్చుకుని ఫలితాలను ఊహించడం లేదా నిర్ణయాలు తీసుకోవడం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. మీరు చూస్తే ఇక్కడ
ఒక ఇంటెలిజెంట్ మషిన్కి ఏముంటుంది, రీజనింగ్ చేయగలగాలి, లెర్నింగ్ చేయాలి, పర్సెప్షన్ ఉండాలి, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉంటాయి ఒక ఇంటెలిజెంట్ పర్సన్కి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటికలీ డాటా నుంచే ప్యాటర్న్ నేర్చుకొని కొత్త ప్రిడిక్షన్ చేసుకుంటారు, డెసిజన్ తీసుకునేందుకు ఇది యూజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో ట్రెడిషనల్ ప్రోగ్రాంలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మషిన్ లెర్నింగ్ వచ్చింది, ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో యాక్చువల్లీ ట్రెడిషనల్ ప్రోగ్రాంలో ఏమైంది, లైక్ పైథాన్ అయినా, జావా అయినా, సిఈ, సి++ అయినా కూడా ఎక్స్ప్లిసిట్గా రూల్స్ మనము రాయాల్సి ఉంటుంది. ఇన్పుట్ ఇవ్వాలి, రూల్స్ ఇవ్వాలి. ఆ రూల్స్ అనేవి ఎక్స్ప్లిసిట్లీ కాల్డ్ బై ది హ్యూమన్ బీయింగ్ అనేది కోడింగ్ లాజిక్ రాస్తారు, బేస్డ్ ఆన్ దట్ అవుట్కమ్ వస్తుంది. ఇది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ మెథడ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏముంది, మషిన్ లెర్నింగ్లో దిస్ ఈజ్ డాటా డ్రివెన్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇన్పుట్లో మనము డాటా ఇస్తాము ఒక మోడల్కి. ఏ మోడల్ అది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మషిన్ లెర్నింగ్ ద్వారా నేర్చుకున్న ఒక సిస్టమ్. ఆ సిస్టమ్కి మనం ఇన్పుట్గా డాటా ఇస్తాము. సిస్టమ్ అనేది ఆ రూల్స్ని కోడింగ్ ద్వారా కాకుండా ఈ డాటా నుంచి లెర్న్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ దట్ లెర్నింగ్ ద ప్యాటర్న్స్ నెక్స్ట్ ఏంటి అనేది ప్రిడిక్షన్ చేయగలుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక మషిన్ని ఇంటెలిజెంట్ సిస్టమ్గా చేయొచ్చు, సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు మనము. సో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అమెజాన్లో యూజ్ చేసే ప్రొడక్ట్ రికమెండేషన్ సిస్టమ్ అయినా సరే, అలెక్సాకి మనం వాయిస్ కమాండ్ ఇస్తే క్యాబ్ బుక్ చేస్తుంది, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. మూవీ రికమెండేషన్ సిస్టమ్ ఉంది, నెక్స్ట్ వీడియో ప్రిడిక్షన్ చేస్తుంది పాత వీడియోస్ బట్టి, మూవీస్ రికమెండేషన్ సిస్టమ్. దీని వెనకాల కూడా ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది, అండ్ లైక్ గూగుల్ ట్రాఫిక్ ప్రిడిక్షన్ అయినా సరే. సో ఓవరాల్గా ఈవెన్ యూ హ్యావ్ యువర్ టెస్లా కార్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ ఇన్స్టాల్ చేస్తే ఒక కార్లో హ్యూమన్ లేకున్నా కూడా ఆ కార్ నడిపించచ్చు. ఇట్ ఈస్ బికమింగ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ ఫర్ దిస్ కేస్. ఓకే, ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టచ్చు. సో మనం డాటా అనలైసిస్ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యాము. వీ మూవ్డ్ అప్ టు ద డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మషిన్ లెర్నింగ్ డిఫరెన్స్ చూద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మషిన్ని ఇంటెలిజెంట్గా తయారు చేయడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నా మషిన్ లెర్నింగ్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్లీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం చేస్తుంది మషిన్ లెర్నింగ్? ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది డాటా తీసుకొని మన మషిన్స్కి. లైక్ కిడ్స్కి ఎలా అయితే ప్రీ నర్సరీలో ఇస్తారో, ప్రీ కేజీలో, ఎల్కేజీలో, యూకేజీలో ఇస్తారో, ABCD చూపించి ఇది A, ఇది B, ఇది C అని ఎలా చూపిస్తారో, సేమ్ వే మషిన్స్ కూడా, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఒక కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని ABCDలు నేర్పిస్తారు. అది ఎలా నేర్పించాలి అనేది మషిన్ లెర్నింగ్ ఎంటైర్ కాన్సెప్ట్. సూపర్వైజింగ్, అన్సూపర్వైజ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్స్ ఉంటాయి. ఇది మనము డీప్గా నేర్చుకుందాము ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. సో మనం ప్రస్తుతానికి డాటా సైన్స్, మషిన్ లెర్నింగ్, AI యొక్క డిఫరెంట్ కన్సెప్ట్స్లో తెలుసుకుందాము, అండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది నేర్చుకుందాము. ముందున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు మాట్లాడిన ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదున్నా సరే ఇట్ ఈస్ ట్రయింగ్ టు మిమిక్ ఇట్. ఇట్ ఈస్ ట్రయింగ్ టు మిమిక్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే లెట్ us try to see one more example. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉంది, ఫైనాన్స్ డొమైన్లో ఉంది, మెడికల్ డొమైన్లో, ఇండస్ట్రీస్ డొమైన్లో ఉంది. మనం బ్యాంకింగ్ డొమైన్లో తీసుకుందాము. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళకు చాట్ బోర్డ్ ప్రిపేర్ చేశారు బ్యాంక్ వాళ్ళు. మీరు బ్యాలెన్స్ అడగగానే బ్యాలెన్స్ చెప్తుంది, స్టేట్మెంట్ అడిగితే స్టేట్మెంట్ చెప్తుంది, రైట్. సో ప్రీవియస్లీ ఈ సిస్టమ్ అనేది మనకు లేదు. వాట్సాప్ బ్యాంకింగ్ మీరు చూసుంటారు ఆల్రెడీ అందరూ, రైట్. సో ఎనీ డొమైన్లో మషిన్ యూజ్ చేసి ఇంటెలిజెన్స్ బిహేవ్ చేసి
బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న సాఫ్ట్వేరే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదొక సిస్టమ్. నెక్స్ట్ మషిన్ లెర్నింగ్. మషిన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక భాగం. ఆల్గారిథమ్స్ కెన్ లెర్న్ ప్యాటర్న్ ఫ్రమ్ డాటా వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ లేకుండానే ఆల్గారిథం లెర్న్ చేసుకుంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అచీవ్ చేసేందుకు ఇది ఒక అప్రోచ్. ఇది సబ్సెట్ ఆఫ్ ఏఐ దట్ ఎయిమ్స్ టు టీచ్ ద కంప్యూటర్స్ ఎవరీ టు డూ ద టాస్క్ విత్ ద డాటా వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ లేకుండా డాటా ఇచ్చి సిస్టమ్స్కి ఒక మషిన్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తుంది. న్యూమరికల్ స్టాటిస్టికల్ అప్రోచెస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ట్రైనింగ్ ఇవ్వడం అనేది మషిన్ లెర్నింగ్, బేసిక్ సింపుల్ థింగ్స్. నెక్స్ట్ లెవెల్లో మనం చూస్తాం ఇక్కడ డీప్ లెర్నింగ్ అంటున్నాము. లిటిల్ బిట్ లాటర్ స్టేజ్లో మనం కూడా చూస్తాము. ప్రజెంట్లీ నేను మీకు షార్ట్ కట్లో చెప్తాను. ఇది ఒక టెక్నిక్, మషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఇది ఒక టెక్నిక్. సో స్పెషలైజ్డ్ టెక్నిక్గా ఉంటుంది, డిఫరెంట్ లేయర్స్ ఉంటుంది, న్యూరల్ నెట్వర్క్స్ ఉంటుంది, లైను, షేపు, సైజు, ఇమేజెస్, ఇదంతా డీప్ లెర్నింగ్ వస్తుంది. along the time we will going to see in the upcoming videos in deep. Now the most important, data science. Presently artificial intelligence అయిపోయింది, machine learning అయిపోయింది. So now the data science, which is nothing but the complete process that applies the machine learning and AI tools to solve the business problem. ఈ ఎంటైర్ ప్రాసెస్ అయితే ఉందో ఏఐ మషిన్ లెర్నింగ్ టూల్స్ యూజ్ చేసుకుని బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాన్ని డేటా సైన్స్ అంటారు. టూల్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, విజువలైజేషను, మషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెసే డేటా సైన్స్. ఇది చాలా వెరీ వెరీ మైనర్ డిఫరెన్స్, వీ ఫీల్ ఇట్, చాలా మైనర్ డిఫరెన్స్ అనిపిస్తుంది. కానీ డేటా సైంటిస్టులు వేరే రోల్ చేస్తారు, ఏ ఇంజనీర్స్ వేరే రోల్ చేస్తారు, ఎంఎల్ ఇంజనీర్స్ డిఫరెంట్ రోల్ చేస్తారు. ఈ క్లారిటీ వచ్చేందుకే ఈ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ మీకు ఇస్తున్నాం. ఓకే, రైట్. సో ఓవరాల్ వి స్టార్ట్ విత్ డాటా, ఇంటర్ప్రిట్ డాటా అనాలిసిస్, డేటా సైన్స్, ఏఐ అండ్ మషిన్ లెర్నింగ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఇట్ వి సా దిస్. సో ఇవన్నీ నేర్చుకున్నాక ఎటువంటి క్యారియర్స్ వస్తాయి మనకి, విచ్ క్యారియర్స్, విచ్ జాబ్స్ యు ఆర్ గోయింగ్ టు అప్లై ఆఫ్టర్ ఆల్ డూయింగ్ దిస్. సో హై డిమాండ్ శాలరీస్ ఫర్ డిఫరెంట్ డాటా రోల్స్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్లీ. డాటా అనలిస్ట్ ఏం చేస్తారు? డాటాని ఇంటర్ప్రిట్ చేసి రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారు. లైక్ స్కిల్స్ ఏముంటాయి? ఎక్సెల్, ఎక్స్క్యూఎల్, పవర్ బిఐ, ట్యాబ్లు, అమంగ్ ది అదర్స్. డాటా సైన్స్ ఏం చేస్తారు? వాళ్ళు మోడల్స్ బిల్డ్ చేస్తారు. ఏకంగా దే ఫైండ్ ది ఇన్సైట్స్ ఫ్రమ్ ది డాటా. పాత డాటా ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని ఫ్యూచర్ డాటా ప్రిడిక్ట్ చేయడము ప్యాటర్న్స్ని, అది డాటా సైంటిస్ట్ చేస్తారు. దానికోసం స్పెషల్గా పైథాన్ కావాలి, స్టాటిస్టిక్స్ ఇస్ నీడెడ్, మషిన్ లెర్నింగ్ ఇస్ నీడెడ్, అల్గారిథమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బికమ్ ఎ డాటా సైంటిస్ట్ అనేది. Of course, it is very much popular enough in this today's trend because it is end-to-end process. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మషిన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మషిన్ లెర్నింగ్ ఏం చేస్తారు? మోస్ట్లీ మషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఆల్గోరిథమ్స్ డెవలప్ చేస్తారు, మోడల్ డెవలప్ చేసి డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ అట్ స్కేల్, క్లౌడ్లో, డెవాప్స్లో, పైటాచ్లో డిప్లాయ్మెంట్ చేస్తారు మషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. టాప్ హైరింగ్ కంపెనీస్ చూస్తే మీకు టీసీఎస్, ఇన్ఫోసిస్, మెనీ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నవి. కానీ ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. స్ట్రాంగ్ ఫౌండేషన్ కంపల్సరీ కావాలి ఇవన్నీ నేర్చుకునేందుకు. వెరీ మచ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈజ్ నీడెడ్ టు అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ యాజ్ ఐ మెన్షన్. రైట్. సో చూస్తే ఇక్కడ చూడండి, డాటా అనలిస్ట్ అంటే ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్, వాట్ ఇస్ ద పర్ఫార్మెన్స్, గుడ్ ఆర్ బ్యాడ్. దే వర్క్ క్లోజ్లీ విత్ ద బిజినెస్ టీమ్స్ మేనేజ్మెంట్తో కలిసి నియర్గా పనిచేస్తారు డాటా అనలిస్ట్. సో పాస్ట్ డాటా అండర్స్టాండ్ చేసుకుంటారు అండ్ కరెంట్ డాటా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో దెన్ వస్తారు డాటా సైంటిస్టులు. బ్రిడ్జ్ ఏంటి ఇక్కడ? వాట్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ దిస్? నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ కనిపెట్టాలి అంటే డాటా సైన్స్ అనేది నార్మల్ అనలైజ్ కంటే ఎక్కువ ఫోకస్ అనేది మనకు ప్రిడిక్షన్ మీద, డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, వాట్ యాక్షన్ షుడ్ ద బిజినెస్ టేక్స్ అనేది డాటా సైంటిస్ట్ చూస్తారు. సో ఇక్కడ డాటా సైన్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్, మషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ మషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ మీద అయితే మనం చూసాము. మషిన్ లెర్నింగ్ ఇంజిన్ వచ్చేసి బిల్డ్ అండ్ ఆప్టిమైజ్ ఎంఎల్ మోడల్స్, అక్యురసీ ఇంప్రూవ్మెంట్ మీద, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద, మోడల్ డిప్లాయ్మెంట్ చేయడం మీద ప్రొడక్షన్ సిస్టంలో ఫోకస్ చేస్తారు. అండ్ ఏఐ ఇంజనీర్ వచ్చేసి బిల్డింగ్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ యూజింగ్
ఎంఎల్, ఇంటర్గ్రేటింగ్ ఏఐ టు ప్రొడక్ట్స్, వర్క్ ఇన్ రియల్ టైమ్ ఏఐ సిస్టమ్ మీద, ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తారు ఈ ఏఐ ఇంజనీర్స్ అమాంగ్ ది అదర్స్. ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్? ఎవ్రీబడి ఈస్ క్లియర్? సో లర్నింగ్, దిస్ ఇస్ ద లర్నింగ్ రోడ్ మ్యాప్. నేర్చుకునే పద్ధతి ఇది యాక్చువల్లీ. ఎక్సెల్తో మీరు స్టార్ట్ చేయాలి, డేటా బేసిక్స్, లాజిక్స్ నేర్చుకొని స్టార్ట్ చేశాక మెల్లిగా మీరు స్టాటిస్టిక్స్ వైపు మూవ్ అవుతారు. మ్యాథమెటికల్ ఫౌండేషన్స్, ప్రాబబిలిటీ అయినా, లీనియర్ అల్జిబ్రా, లీనియర్ రిగ్రెషన్ లాంటివి స్లోగా స్టార్ట్ చేస్తాము స్టాటిస్టిక్స్లో. దాని తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఎంటైర్ కోడింగ్ చేయాల్సిన అక్కర్లేదు, కంప్లీట్గా డెప్త్గా నేర్చుకొని క్లాసెస్, ఊప్స్, ఇన్ డెప్త్ నేర్చుకొని నో నీడ్ టు అప్లై ది లాజిక్స్. బేసిక్ ప్రోగ్రామింగ్ వాట్ ఎవర్ ఇది రిక్వైర్డ్ ఫర్ డేటా సైన్స్ కోసము రిక్వైర్మెంట్ ఏది ఉందో, ఏ కోసం రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ క్రక్స్ మనం నేర్చుకుంటాము. సో ఇన్ అప్కమింగ్ వీడియోస్లో మనం దీని మీద ఫోకస్ చేస్తాము, ఏది ఎలా నేర్చుకోవాలి. దీని తర్వాత ఎస్క్యూఎల్, డేటాబేస్ హ్యాండ్లింగ్. డేటా అనేది వస్తుంది కానీ అది ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, అమెండ్ ఎలా చేయాలి, అవసరం డిలీట్ ఎలా చేయాలి, డేటాబేస్ అనేది నేర్చుకుంటాం మనము ఎస్క్యూఎల్ యూజ్ చేసుకొని. మోస్ట్లీ మనము ఎంఎస్ ఎస్క్యూఎల్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ ద ఒరాకిల్స్ యొక్క మే ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయొచ్చు ఎస్క్యూఎల్ లాగా. దెన్ లాటర్ స్టేజ్, అది అడ్వాన్స్ స్టేజ్లో మషిన్ లెర్నింగ్ డిఫరెంట్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాము. సమ్ సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఆర్ స్టెప్స్ ఉంటుంది, ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మనము డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని, రెడీమేడ్ ప్రోగ్రామింగ్ ప్యాకేజ్ అంటారు లైబ్రరీ అంటే, అవి యూజ్ చేసి అల్గోరిథమ్స్ రాయాలి, అది మషిన్ లెర్నింగ్లో ఉంటుంది. ఫైనల్లీ ప్రాజెక్ట్స్ మీద పోర్ట్ఫోలియో మీరు ప్రిపేర్ చేసేందుకు, మీ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసేందుకు, ప్రొఫైల్స్ కోసము ప్రాజెక్ట్స్ విల్ క్రియేట్ 15 డిఫరెంట్ లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాము, క్యాప్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాము. ర్యాండమ్ వీడియోస్ చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. కంప్లీట్లీ యూట్యూబ్లో అయినా సరే, డిఫరెంట్ ప్లేసెస్లో, సోర్సెస్లో డిఫరెంట్ ర్యాండమ్ వీడియోస్ టెక్స్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మోర్ కన్ఫ్యూజన్. మీకు మా రికమెండ్ వచ్చేసి స్ట్రక్చర్ లెర్నింగ్ అండ్ క్లారిటీగా నేర్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఆల్రైట్, సో అసైన్మెంట్ నెక్స్ట్ స్టెప్ చూసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ డీటెయిల్. సో నా పేరు అనిల్ కుమార్ మంచికట్ల, అండ్ యాజ్ I mentioned, I have worked in the different companies like Atos, Siemens, AstraZeneca, Nestlé, among the others. So extensive experience on the AI data science program మీద, కార్పొరేట్స్లో, academic institutions, government aligned activities లో I've done executive PG in data science in AI from IIT Roorkee and the BE in electronics in Mumbai University. I'm founder chairman of an NGO for social impact as well. So education అనేది టు రీచ్ ద అప్స్కిలింగ్ అండ్ రీస్కిలింగ్ దానికోసం నేను క్యాంపెయిన్స్, ఫ్రీ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము ఫర్ ది వయా ది డిఫరెంట్ ఎన్జిఓస్ టు ది కాలేజెస్ ఆఫ్ ది పీపుల్. సో ఐ వాంట్ టెక్నాలజీ అనేది సోషల్ గుడ్ కోసం ఎలా యూజ్ చేయాలి. సో ఐ హ్యావ్ వన్ అవార్డ్ ఇన్ టీహబ్ ఇన్ హైదరాబాద్ 2024, అంబేద్కర్ సేవా పురస్కార్ అవార్డ్ 2020, అండ్ వర్క్షాప్స్ ఇన్ మునిచ్ జర్మనీ, అండ్ అటల్ వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ గెలిచాను ఫ్రమ్ ది ఫ్రాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ప్యారిస్ 2023. ఓవరాల్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ స్టే ఇన్ కనెక్ట్ విత్ మీ ఇన్ ద లింక్డ్ఇన్. దిస్ ఈస్ Anil Kumar Manchikatla here. So let us try to see in details. If you type Anil Kumar Manchikatla in the Google, you'll be able to see about myself in the email altogether. If you want to see the LinkedIn, simply in the home page, the LinkedIn, you'll be able to connect me, you can follow me. We can do the journey together in this data science and AI tools. You'll be able to get all the details about me among the others. Alright, so let us try to see the assignment. Study the assignment. ఓకే, వెరీ గుడ్. సో ఇవాళ అసైన్మెంట్ ఏంటి, మీరు ఏం చేయాలి, 5 రియల్ వరల్డ్, మీ చుట్టూ ఉన్న 5 అప్లికేషన్ గుర్తించండి. 5 రియల్ వరల్డ్ అప్లికేషన్ గుర్తించండి. లైక్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నెట్ఫ్లిక్స్ రికమెండెడ్ సిస్టమ్, సిరి అని చెప్పాను. సో మీ చుట్టూ ఉన్న 5 అప్లికేషన్ గుర్తించి మీరు ఏం చేస్తారు, నోట్ ఇట్ డౌన్ అండ్ కన్ఫర్మ్ ఇన్ అవర్ చాట్ బాక్స్లో కమెంట్ చేయండి. సెకండ్, డాటా సైన్స్ని మీ సొంత మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, డిఫైన్ చేయండి. సెకండ్. థర్డ్ థింగ్, కరెంట్ స్కిల్స్, మీకున్న స్కిల్స్ ఏంటి, మ్యాథ్సా, ఎక్సెల్, కోడింగ్, అనలైజ్ చేసి ప్లీజ్ కన్ఫర్మ్ అస్ వయా ది కామెంట్ బాక్స్. డాటా నేర్చుకోవడానికి ఖచ్చితంగా కావాల్సిన స్కిల్స్ ఏంటి, రిక్వైర్డ్ స్కిల్ ఫర్ డాటా సైన్స్ అనేది మనం చూద్దాము నెక్స్ట్ సెషన్లో. కరిక్యులం డీప్ డైవ్ నేర్చుకుందాము, అండ్ సాఫ్ట్వేర్ సెటప్ ఎలా చేయాలో చూద్దాము నెక్స్ట్ టైం. సీరియస్ లెర్నర్స్ ఉంటే ఈ వీడియోస్ చూసేవాళ్ళు, ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ స్ట్రక్చర్ మెంటర్షిప్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి, మెంటర్షిప్ వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ డూ ఏ వాక్ ఇన్, యూ కెన్ మీట్ మీ, యూ కెన్ మీట్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Anil Kumar Manchikatla signing off for today's session. We'll meet you in the next session shortly. Thank you. Bye.